డిస్కషన్ మాది. ఊపిరి డిస్కషన్స్ అయిపోయిన తర్వాత నైట్ నెక్స్ట్ డే 11కి వచ్చాడండి. 11కి వచ్చి సార్ పోస్ట్పోన్ చేస్తాను సార్ అని. మన పరిస్థితి ఎలా ఉంటుందండి? అరే ఓ మాట అంటే పోస్ట్పోన్ చేసుకొచ్చాడు, ఇంకా ప్రాణం పెట్టేయాలనిపిస్తుంది కదా. సో సినిమా బాగుపడుతుంది అంటే ఎంత దూరమైనా వెళ్ళే వ్యక్తి, ఎంతమందితో అయినా ఫైట్ చేసే వ్యక్తి. నేను గూఢచారి దాంట్లో ఒకటి చెప్పా, క్రియేటివ్ టీం యువతల వైపు ఉండి ప్రొడ్యూసర్ అవతల వైపు ఉంటే మధ్యలో శేష్ ఉంటాడు. అక్కడి నుంచి వచ్చే ఏ టెన్షను ఈ టీంకి తెలియదు, అన్నీ తను తీసుకుంటాడు. తను తీసుకొని వీళ్ళెవ్వరిని ఇబ్బంది పడకుండా, క్రియేటివ్గా డిస్టర్బ్ అవ్వకుండా అన్నీ తనే తీసుకుంటాడు. ఒక్కోసారి తప్పుగా అర్థం చేసుకుంటారు శేష్ని, ఎందుకంటే తను పడిన బాధ బయటికి చెప్పడు, షేర్ చేయడు ఎవరితోటి. అక్కడ తన గొప్పతనం బయటపడుతుంది. ఇది ఎవ్వరికి చెప్పకుండా సరే ఇలా జరిగింది సార్, ఇలా జరిగింది సార్, మా ఇద్దరి మధ్య ఎన్ని సంభాషణలు జరిగాయో మాకు తెలుసు. సో ఇలా శేష్ ఇలా చేస్తూ 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 చాలా ఎత్తుగెదగాలి. నేను మొన్న నాకు ఎప్పుడూ ఒక కోరిక, హిట్ 2 టైంలో తను స్టేజ్ ఎక్కుతున్నప్పుడు మొత్తం పువ్వులు అవన్నీ పైకి ఇసిరారు. నేను అది ఫోటో పెట్టుకున్నా. శేష్ని ఇలా చూడాలి ఎప్పటికైనా, ఫస్ట్ డే రాగానే థియేటర్లో రాగానే ఇలా చూడాలి అని. చాలా గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటూ శేష్ని, ఈ సినిమాకి పనిచేసిన ధనుష్ కానీ మాస్టర్ కానీ అందరికీ అందరి వైపున థ్యాంక్ యూ చెప్పుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో హలో థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మా డీజే టిల్లు సిద్ధు జొన్నలగడ్డ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. సో డెకాయిట్ నుంచి మొదటగా రిలీజ్ అయిన పాట రూబారు, మన అందరం ఎంతగా రూబారు పాటతో ప్రేమలో పడిపోయామో చూసాం. సో ఆ పాట యొక్క లిరికల్ వీడియో చూసిద్దాం. హియర్ వి గో. రూబారు లిరికల్ సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. మోసం అంటే ఏందో తెలియని వయసులో నేను ప్రేమించినాను. నువ్వు ఉంటావు కదా, నేనుంటాను కదా. ప్రేమల్లో పెళ్ళల్లో నువ్వెన
జీవితం అనుకున్నాను. చివరి జీవితాన్ని గుడిపించేసినావు కదా జూలియట్.